చక్కగా ఉన్నావు మా బంగారు బొమ్మ. అంజలి కూర్చో అమ్మా, కూర్చో. కూర్చోత్తా. అహల్యమ్మ, నా కోసం వదినమ్మ వాళ్ళు వచ్చిండ్రు, తాలిబొట్టు తీసుకుని వచ్చిండ్రు. అయితే ఏంటంట? అక్షింతలు వేసి ఆశీర్వదించమంటావా? ఆశీర్వదించడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, సాగనంపడానికి మాత్రం వస్తానులే. బాగా అన్నావు వదిన. రవిశేఖర్, ఈ శుభకార్యం సజావుగా జరగనివ్వండి. పెద్దనాన్న, ఈ శుభకార్యం మంచిగా జరగాలని మేం కూడా కోరుకుంటున్నాం. పెద్దమ్మ ఉద్దేశం ఏంటంటే కన్నవాళ్ళు ఎదురుగా ఉన్నారు కదా, వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుంది కదా అని. కన్నవాళ్లు వాళ్లే అయినా కన్యాదానం చేసేది చంద్రశేఖర అహల్య కదమ్మా. సుమిత్ర, వెళ్ళి పసుపు కుంకుమ దారం తీసుకురామ్మా. అలాగే పిన్ని. అహల్య, ఆ దారానికి నీ చేత్తో పసుపు రాసి పెళ్లివాళ్ళు తెచ్చే తాళిబొట్టు కూర్చమ్మా. నేనా? అవునమ్మా, నువ్వే. అమ్మ స్థానంలో ఉంది నువ్వే కదమ్మా, నీ చేత్తోనే కానివ్వాలమ్మా. తీసుకోండి. పెద్దమ్మ, పెద్దవాళ్ల మాట కాదనకూడదు కదా. వెళ్ళి కూర్చో, జేజమ్మ చెప్పినట్టు చెయ్యి. అంజలిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. వెళ్ళు. గట్ల సోంచాయిస్తావేంటి అహల్యమ్మ? నేను నీ బిడ్డని కానివ్వు. పెళ్లి శుభకార్యం పుణ్యకార్యమే వదిన, కానివ్వు. వెళ్ళు పెద్దమ్మ, రా కూర్చో. రా. నాకు నచ్చిన అహల్యమ్మ. అమ్మా అంజలి, అందరి ఆశీస్సులు తీసుకోమ్మా. అలాగే ఇంద్రమ్మ. ఇంద్రమ్మ, అందరికంటే ముందు నీ ఆశీర్వాదమే నాకు కావాలి. ఏ విఘ్నం లేకుండా నీ పెళ్లి జరగాలమ్మా. పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు వర్తిల్లు. లేమ్మా. చంద్రం, ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. వాసు, నన్ను ఆశీర్వదించు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి.
సుమిత్రమ్మ ఆశీర్వదించు. సంతోషంగా ఉండమ్మా. వదినమ్మ నన్ను ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. చెల్లి, నా ఆశీర్వాదం కూడా తీసుకో. వీళ్ళందరికన్నా ఎక్కువగా నీ పెళ్లి గురించి నేనే ఎదురు చూస్తున్నాను. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా చెల్లి. అలాగే అక్క, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. శుభమస్తు. అస్తు అస్తు. అందరికీ పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుంది. చెల్లి, నీకు మాత్రం అంతం అవుతుంది. అదే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కదా, ఇక్కడ నీ జీవితం అయిపోతుంది కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. ఆల్ ది బెస్ట్. నానమ్మ, నర్మద, మిత్రవింద చేతులు ప్రింట్ అయిన మ్యాగజైన్ వచ్చేసింది. ఏది బావా, నన్ను చూడండి. కళ్ళు పోయాయా? వాడు రాగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతావా? నా డ్రెస్ అంతా పాడు చేసావు. పసుపు కుంకుమే కదా పడింది, శుభమేలే. ముందు పుస్తకం చూడండి. ఏంటే శుభం? ఆ పుస్తకం చూడ్డానికి నా డ్రెస్ పాడు చేస్తావా? మాయ దర్శంతం. రే బామర్ది, రవి, రవి, ఏం చేస్తున్నావు? అది నా ప్రాణం. ఇప్పుడు తీసుకో. రవి, నీకేమైనా పిచ్చ కింద? అది నా ప్రాణం. అక్క, అట్లా చింపేసినవేందక్క? బావు ప్రేమించిన చిన్నమ్మి కూడా నీకు శత్రువేనా? ఆ చేతుల్ని చూడాలని ఎంతో ఆశగా ఉన్నాను. ముక్కలు ముక్కలుగా చింపేసినావు కదక్క.
ఫికర్ చేయకు. ఈ దినం ఫోటోలో వచ్చింది. రేపు నిజంగానే నీ గుండెల్లో ఉన్న చిన్నమ్మి మన తానికి వస్తుంది. అవును బాబాయ్, ఇంతవరకు వచ్చింది ఇంటికి రాకుండా పోతుందా? నీది గ్రేట్ లవ్ బాబాయ్. ఎందుకో కానీ దేవుడు నీకు ఇంకా పరీక్షలు పెడుతున్నాడు. పిన్ వస్తుందిలే బాబాయ్. అమ్మ నర్మదా, సుమిత్ర, ఆ మంగళసూత్రాలు అంజలి చేతులతో అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోండమ్మా. రా. ఒరే అర్జున్, కృష్ణార్పణం. ఒరే అర్జున్, నీకు ఈ ప్రేమలు దోమలు ఎందుకురా? హాయిగా ఉద్యోగం చేసుకుని కాస్త మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా. ప్రేమే వీడి ప్రాణం డాడీ. అది లేకపోతే వీడు బ్రతకలేడు. రా డాడీ, తక్కువ. ఒరే అర్జున్, ఈ 4 రోజులు ప్రశాంతంగా ఉండరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి తప్పకుండా వస్తుంది. చంద్రం, లాయర్తో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా? అన్ని విషయాలు మాట్లాడాను అత్తయ్య. అన్ని ఏర్పాట్లు చేశాను. అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ రేపు సాయంత్రానికల్లా రెడీ అవుతాయి అత్తయ్య. మనం అనుకున్నది అనుకున్నట్టుగా తొందరగానే జరిగిపోవాలి. జరగాలి. జరుగుతుంది అత్తయ్య. హనీ హనీ ఆడుకుందామా? అంజలి, భోంచే అంజలి. ఏం నర్మదమ్మా, ఇక్కడికి తీసుకొచ్చినావా? తింటేలే, అక్కడ పెట్టి నర్మదమ్మా. అదేం కుదరదు, తర్వాత ఆడుకుందు కానీ అరే ముందు తిను. నర్మదమ్మా, అది అరే తిను, తర్వాత ఆడుకుందు. తిను. నువ్వు తింటూ ఉండు. జేజమ్మ నీ కోసం కొన్న చీరలు తీసుకొస్తాను, సరేనా? సరే పో. తింటావా? వద్దా? అయితే నేనే తింటా. వద్దా? నీ ముద్దు కూడా నేను తింటా. బా, ఎంత బాగుందో. అంజలికి ఎంత బాగుంటుందో. ఇది కూడా చాలా బాగుంది. ఇది వేసుకుంటే అంజలి బంగారు బొమ్మలా ఉంటుంది. హాయ్, ఈ చీర చాలా బాగుంది. ఈ కలర్ చాలా బాగుంది. ఈ చీరలో కుందన బొమ్మలా ఉంటుంది. అంజలి, అంజలి, పిన్ని.
పూజలు నగలు ఏర్పాట్లు మీ సంతోషాలు సంబరాలు చాలా బాగున్నాయి. ఆ దిక్కుమాల దాన్ని గడప దాటించడానికి ఇంత హడావిడి అవసరమా? ఈ హడావుడి వెనకేదో సీక్రెట్ ఉందమ్మా. ఆ ముసలిదేదో పథకం వేసింది. ముందు అదేంటో తెలుసుకోవాలి. దీని చేత నేను చెప్పిస్తాను కదా పెద్దమ్మా. చెప్పవే, ఏం జరుగుతుంది? ఆ శివంగి కోసం ఆ ముసల్ది ఏం చేయబోతుంది? చెప్పు చెప్పు. నువ్వు ఊహిస్తున్నట్లు అలాంటిదేం లేదు పిన్ని. పెళ్లి గురించి అన్ని ఏర్పాట్లు. దొంగ నాటకాలు ఆడకు. జేజమ్మతో చేరి దాని రాజకీయాలు నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. ఆవిడ గారేదో నిర్ణయం తీసుకున్నావని అజయ్ వాళ్ళతో చెప్తుంది. ఏమిటి ఆ నిర్ణయం? వాళ్ళు తాళిబట్టుతో వచ్చిన రోజున ఆ విషయం తెలుస్తుందనుకున్నా. తెలియలేదు. ఏం జరుగుతుందే? చెప్పకపోతే ఈ ఇంట్లో ముందుగా జరిగేది పెళ్లి కాదు, నీ చావు. చెప్పవే, చెప్పు. మర్యాదగా చెప్పు. నువ్వు ఇక్కడే కూర్చో. పిన్ని వదిలి పిన్ని, నన్నేం చేయదు పిన్ని. పిన్ని వదిలి పిన్ని. చెప్పవే, పిన్ని. చెప్తావా? రవిత్రిని, రవిత్రిని. నా బిడ్డనే కొడతారా మీరు? నా బిడ్డ మీద చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? నన్నే కొడతావా? కొట్టాలా నరకాలా? నిన్నేం చేసినా పాపం లేదు. ఏంటి నీ దౌర్జన్యం?